భారతదేశంలో పవిత్రత, కల్చర్ ఇవన్నీ కూడా మనకి జీవనాడులు లాంటివి. కానీ రాను రాను ఇవి తెరమరుగైపోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఒకప్పుడు హాంకాంగ్, సింగపూర్ ఇలాంటి కంట్రీస్లో లివింగ్ రిలేషన్షిప్ అనేది ఉండేది. అప్పుడు మనం పుస్తకాల్లో చదివినా లేకపోతే ఎక్కడైనా విన్నా అది నిజమా అని చెప్పేసి ఆశ్చర్యపోయే పరిస్థితులు ఉండేవి. కానీ ఈరోజు మన దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తర్వాత తెలంగాణలో, బెంగళూరులో, చెన్నైలో, ఢిల్లీలో, ముంబైలో ఈ లివింగ్ రిలేషన్షిప్ చాలా కామన్గా మారిపోయింది. హైదరాబాద్లో అయితే విపరీతమైన కల్చర్, ఈ రకమైన తాకిడి పెరిగిపోయింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు డైరెక్టివ్స్ ప్రకారం మేజర్స్ అయిన తర్వాత ఒకరినొకరు ఇష్టపడిన తర్వాత లివింగ్ రిలేషన్షిప్లో ఉండటం లీగలైజ్డ్ అని చెప్పేసి ఎప్పుడైతే ఒక తీర్పు వచ్చిన తర్వాత ఇది అందరూ కూడా యాక్సెప్టెన్స్ తీసుకొని మరి ఈ లివింగ్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతున్నారు. అయితే దీని పోకడలు ఎలా ఉండబోతున్నాయి అని ఆలోచిస్తే ఇది విపరీతమైన పోకలకి దారితీస్తుందా అనే అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే అపార్ట్మెంట్ కల్చర్లో ఒకానొక టైంలో కుటుంబానికి మాత్రమే అపార్ట్మెంట్ రెంటల్కి ఇచ్చేవాళ్ళు. అంటే ఫ్యామిలీని చూసి వాళ్ళని నిర్ధారించుకొని ఎంక్వైరీ చేసుకొని ఇచ్చేవాళ్ళు. తర్వాత ఇప్పుడు జెంట్స్ ఉంటే 4 జెంట్స్ కలిపి ఒక అపార్ట్మెంట్ తీసుకునేవాళ్ళు, లేదా 4 లేడీస్ ఉంటే ఒక అపార్ట్మెంట్ షేర్ చేసుకొని తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా 2 లేడీస్ 2 జెంట్స్ ఇద్దరు కూడా కలిసి అపార్ట్మెంట్ తీసుకునేటువంటి కల్చర్ కూడా వచ్చేసింది. అపార్ట్మెంట్ ఇస్తున్న వాళ్ళు కూడా వాళ్ళు నిజంగా హస్బెండ్ వైఫా లేకపోతే వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్లో ఉంటున్నారా అని కూడా వాళ్ళు ఏమీ ఆలోచించకుండా రెంటల్కి ఇచ్చేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఈరోజు ఫర్నిష్డ్ అపార్ట్మెంట్స్ కూడా ఇచ్చేస్తున్నారు. సింగిల్ బెడ్రూమ్ ఉన్నటువంటి ఫర్నిష్డ్ అపార్ట్మెంట్ హైదరాబాద్లో 25,000 వరకు ఇవ్వటం జరుగుతోంది. అలాగే 4 బెడ్రూమ్స్ ఉన్నటువంటి అపార్ట్మెంట్ కనుక తీసుకుంటే 60,000 నుంచి 70,000 వరకు రెంటల్లో కలెక్ట్ చేయడం జరుగుతుంది. దీంతో ఏం చేస్తున్నారంటే జెంట్స్ కానీ లేడీస్ కానీ ఐటీ ఎంప్లాయీస్ ముఖ్యంగా ఈ 60,000 70,000 ఉన్నటువంటి రెంటల్ని తీసుకొని వాటిని 4 కలిసి షేర్ చేసుకుంటున్నారు. మరి ఈ 4 అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా లివింగ్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతున్నారు. లివింగ్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు ఐటీ ఇండస్ట్రీస్ వచ్చేప్పటికి ఎక్కడైనా సరే బెంగళూరులో తీసుకున్న ఎక్కడైనా కేవలం వారానికి 5 రోజులు మాత్రమే, సాటర్డే సండే వీళ్ళు ఫ్లైట్స్లో గోవా వెళ్ళిపోతున్నారు, లేదా ఆగ్రా వెళ్ళిపోతున్నారు, ఊటీ వెళ్ళిపోతున్నారు, కొడైకెనాల్ వెళ్ళిపోతున్నారు. వెళ్ళినప్పుడు ఈరోజు ఉన్న జంట మరుసటి వారానికి ఆ జంట ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి. ఎవరి ఇష్టానుసారం వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళు జీవితాన్ని యథేచ్ఛగా అనుభవిస్తున్నారు. అయితే ప్రాబ్లం ఎక్కడవుతుందంటే ఇండివిజువల్గా ఎవరు అనుభవించినంత కాలం దానికి తప్పు లేదు, వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ సమాజం మీద దాని ఎఫెక్ట్ మాత్రం చాలా పడుతుంది. ఈరోజు చాలా చోట్ల సూసైడ్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే ఎవరు ఒక పార్ట్నర్స్ అనేది కంపల్సరీ లేకపోవటం, తర్వాత ఇందులో మోసగించబడటం, మనోభావాలు దెబ్బతినటం, ఆశించిన స్థాయి ప్రేమ అందుకోలేకపోవటం, అలాగే దాంపత్య జీవనంలో అంటే మధురిమ ఈ లివింగ్ రిలేషన్షిప్లో ఉండకపోవటం, అలాగే రెస్పాన్సిబిలిటీ మెయిన్. ఇక్కడ ఎవరికి ఎవరు రెస్పాన్సిబిలిటీ లేరు. ఎవరికి అనారోగ్యం కలిగినా లేకపోతే ఉద్యోగం కోల్పోయినా భర్త భార్యని ఆదుకుంటాడు, లేదా భార్య భర్తనే ఆదుకుంటారు. అది మన సమాజంలో నైతిక విలువలకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత. ఇది ఎప్పుడైతే ఈ సాంప్రదాయ విలువలకి తిరోధకాలు ఇస్తూ ఈ పాశ్చాత్య దేశాలు అనుసరించే లివింగ్ రిలేషన్షిప్ని ఇక్కడ అనుకరించడం ప్రారంభించారో ఒకళ్ళ మీద ఒకరికి అనురాగం లేదు, ప్రేమ లేదు, అభిమానం లేదు. అలాగే ఏదైనా ఒక సుఖ దుఃఖాల్లో ఉంటే ఓదార్చే నాదుడు లేడు, కన్నీళ్ళు వస్తే తుడిచే చెయ్యి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మొట్టమొదట ఇది బాగానే ఉంటుంది. కానీ రాను రాను ఈ చేదు అనుభవాలు ఎక్కువైన కొద్దీ మరి ఇది ఆత్మహత్యలకి దారితీయటం కూడా జరుగుతుంది. మొత్తం కనుక మీరు చూసుకుంటే మెట్రోపాలిటన్ సిటీస్లో లివింగ్ రిలేషన్షిప్లోకి ఎవరైతే వెళ్తారో వాళ్ళు పబ్లిక్ వెళ్ళటం, తర్వాత క్లబ్లకి వెళ్ళటం, తర్వాత మొత్తం బానిసలు అవ్వటం, డ్రగ్ ఎడిక్ట్స్ అవ్వటం కామన్గా 80% అబోవ్ జరగటం ఈరోజు మనం కళ్ళారా చూస్తున్నాం. దీనివల్ల వాళ్ళు చేసే ఉద్యోగాల్లో అభివృద్ధి చెందలేకపోవటం, ప్రమోషన్స్ రాకపోవటం, క్వాలిటీ వర్క్ ఇవ్వలేకపోవటం, అలాగని ఇంటికి వచ్చిన తర్వాత ప్రేమని అభిమానాన్ని తోటి వాడి నుంచి అందుకోలేకపోవటం, మోసగించబడటం, చివరికి నిరాశ నిస్పృహలకి లోనవ్వటం, డ్రగ్ ఎడిక్ట్స్కి బానిసలు అవ్వటం, ఆ డ్రగ్ ఎడిక్ట్ అయిన తర్వాత ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితికి వెళ్ళిపోవడం, ఒక విధంగా ఆ ఉన్మాదంలో హత్యలు కూడా చేయటం,
ఈరోజు క్రైమ్ రేట్ పెరిగిపోవడానికి ఈ లివింగ్ రిలేషన్షిప్స్ కారణం అంటే ఖచ్చితంగా అది అవుననే సమాధానం వస్తుంది. మరి మన సమాజంలో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, మరి తల్లిదండ్రులు ఉన్నారు. ఒకప్పుడు ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎక్కడైనా ఒక చోటకి వెళ్ళి ఉద్యోగం చేస్తే వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో వాళ్ళతో పాటు ఉండేవాళ్ళు. ఈరోజు ఎవరు కూడా రావద్దని చెప్పేస్తున్నారు. మేమే వెళ్ళి జాబ్ చేసుకుంటాం, మీరు ఎవరు రావద్దని చెప్పేటువంటి కల్చర్కి ఈరోజు వచ్చేసింది. మన రాష్ట్రంలో ఆధ్యాత్మికమైన ప్రబోధకులు ఉన్నారు, అలాగే హిందూ మతం ఉంది. మరి ఈరోజు చాలామంది ఈ లివింగ్ రిలేషన్షిప్ మరి ఎంతమంది ఖండిస్తున్నారో మనం ఒకసారి ఆలోచించుకుంటే చాలా వరకు వీటిని పట్టించుకోవట్లేదు అనేటువంటి విమర్శలే వస్తున్నాయి. అమెరికా కనుక చూసుకుంటే అమెరికా ఇప్పటికీ చాలా డిసిప్లిన్డ్గా ఉంది. మనకు ఒక ఊహాగానం, ఒక భావన ఏంటంటే వాళ్ళు ఏదో వాళ్ళ కల్చర్లో వాళ్ళ హద్దులు దాటేసి విశృంఖలమైనటువంటి సెక్స్కి అలవాటు పడుతున్నారు అనే మన భావనలో ఉంటాం. కానీ ఈరోజు యూరోపియన్ కంట్రీస్లో కనుక చూసుకుంటే వాళ్ళు ఒక నిక్కచ్చిగా నిబద్ధతతో వాళ్ళ జీవనాన్ని సాగిస్తారంటే నమ్మగలరా? కానీ మనం ఈ పోకడని ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం? ఏ విధంగా కాపీ కొట్టి మన జీవితాన్ని మనం పాడు చేసుకుంటున్నాం? మరి పేరెంట్స్ ఎందుకు ఇలా పట్టించుకోకుండా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో కనుక చూసుకుంటే చాలా అపార్ట్మెంట్స్లో ఈ లివింగ్ రిలేషన్షిప్ కామన్ పాయింట్ కింద మారిపోయింది. దీన్ని చూసి మరి తోటి వాళ్ళు కూడా మేము కూడా ఎందుకు ఈ లివింగ్ రిలేషన్షిప్లో వెళ్ళకూడదు అని చెప్పేసి పెళ్ళిళ్ళు చేసుకోవడం మానేసి ఈ లివింగ్ రిలేషన్షిప్లోకి అలవాటు పడి వాళ్ళకు వచ్చే శాలరీస్లో లగ్జరీ ఐటమ్స్కి ఖర్చు పెట్టి విలాసవంతమైనటువంటి జీవనానికి అలవాటు పడి ఎంతమంది జీవితాన్ని మరి చేజేతుల నాశనం చేసుకుంటున్నారో ఒక్కసారి అందరూ కూడా ఆలోచించుకోవాలి. మరి ఈ ఆలోచన దిశగా ప్రతి ఒక్కరు మార్పు చెంది మన భారతీయ సంస్కృతి, మన కల్చర్ ఏదైతే ఉంటుందో దాని దిశగా వెళ్ళి వివాహ వ్యవస్థను కనుక పునరుద్ధరించుకుంటే ప్రేమ, అభిమానం, మంచి కుటుంబం, మంచి పిల్లలు, సమాజానికి పురోగతికి దోపడే మార్గదర్శకులు మనకి లభిస్తారని అందరూ కూడా ఆశిస్తున్నారు. అలాగే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ఈరోజు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ మరి లైవ్ టెలికాస్ట్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా మన ప్రసారాలను అందచేయడం జరుగుతుంది. మీరు మన ఛానల్ కనుక నచ్చినట్టయితే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీరు సబ్స్క్రైబర్ అవ్వచ్చు. అలాగే మీరు మీ బంధువులకి, మిత్రులకి మీ ఈ వీడియోస్ని అన్నీ కూడా షేర్ చేయండి. మరి సపోర్ట్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.